ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. పశ్చిమాసియా సంఘర్షణల నేపథ్యంలో ఇంధన భద్రత, ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆర్థిక, వాణిజ్య స్థిరత్వాన్ని కాపాడటం సహా పరిశ్రమలు, సప్లై చైన్ను బలోపేతం చేద్దామని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మోదీ సూచించారు. ఇందుకోసం టీం ఇండియాలా పనిచేద్దామని పిలుపునిచ్చారు. అక్రమ నిల్వలపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో నిన్న సాయంత్రం రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ మాట్లాడారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందులో పాల్గొనలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో నిరంతర పర్యవేక్షణ, తగిన వ్యూహాలు అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. స్పందన వేగంగా, సమన్వయంతో ఉండాలంటే కేంద్ర రాష్ట్రాల మధ్య నిరంతర చర్చలు, సమన్వయం, సమాచార మార్పిడి, ఉమ్మడి నిర్ణయాలు అవసరమని మోదీ పిలుపునిచ్చారు. మార్చి 3 నుంచి ఒక ఇంటర్ మినిస్టీరియల్ బృందం ప్రతిరోజు పరిస్థితిని సమీక్షిస్తూ సకాలంలో నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రులు చేసిన సూచనల్ని ప్రధాని అభినందించారు. ఎరువుల నిల్వ, పంపిణీపై దృష్టి సారిస్తే రాబోయే ఖరీఫ్ సీజన్లో రైతులకు ఇబ్బందులు ఉండవన్నారు. వదంతులు, తప్పుడు సమాచారాల వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. కోవిడ్ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా టీమిండియాలా పనిచేసిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న అదే సహకారం, సమన్వయంతో ప్రస్తుత పరిస్థితుల్ని ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. వేగంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్ని నిరంతరం గమనిస్తూ తగిన వ్యూహాలు అమలు చేయాలన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలదే కీలక పాత్ర అని తేల్చి చెప్పారు. పశ్చిమాసియాలో పౌరులున్న రాష్ట్రాలు వారి బాగోగులు చూడడం కోసం హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసి నోడల్ అధికారుల్ని నియమించాలని ప్రధాని సూచించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడానికి జిల్లా స్థాయిలో యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అన్ని రకాల వస్తువుల సరఫరా సక్రమంగా సాగేలా చూడాలన్న ఆయన అడ్డంకులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ల ఏర్పాటుతో నిత్యావసర వస్తువుల కొరత రాకుండా చూడొచ్చన్నారు. ప్రజల్లో తలెత్తే అనవసర భయాందోళనల్ని నివారించడానికి కూడా వీలవుతుందన్నారు. ఆన్లైన్ మోసాలు, నకిలీ ఏజెంట్లపై నిఘా పెట్టారని కోరారు. నౌకలు, అత్యవసర సరఫరాలు, మారిటైమ్ ఆపరేషన్స్ విషయంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేందుకు సరిహద్దు, తీర ప్రాంత రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని పేర్కొన్నారు. పరిశ్రమలు, MSMEలకు ఎదురయ్యే సమస్యల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని ఉత్పత్తి, ఉద్యోగాలు స్థిరంగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శుల స్థాయిలో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించి పరిస్థితుల్ని పర్యవేక్షించాలని మోదీ సూచించారు. జీవ ఇంధనాలు, సౌర విద్యుత్ వాహనాల్లాంటి ప్రత్యామ్నాయ వనరుల్ని ప్రోత్సహించాలన్నారు. పైపుడి గ్యాస్ కనెక్షన్లను విస్తరించాలని కోరారు. రాష్ట్రాల భాగస్వామ్యంతో దేశీయంగా చమురు, సహజవాయువు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరముందని మోదీ తెలిపారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా తలెత్తిన ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్ ముఖ్యమంత్రులకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రాలు ఏం చెయ్యాలో సూచనలు చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల్ని ముఖ్యమంత్రులు అభినందించారు. పెట్రోల్, డీజిల్, LPG నిల్వలు తగినంత ఉన్నాయని చెప్పారు. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడాన్ని స్వాగతించారు. ప్రజల ప్రయోజనాల్ని రక్షించడానికి కేంద్రంతో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రులతో సమావేశం వివరాల్ని ప్రధాని మోదీ Xలో పోస్ట్ చేశారు.